మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సాతాంకుళం లాకప్ డెత్ కేసులో 9 మందికి ఉరిశిక్ష విధించింది. 2020లో తండ్రి కొడుకుల లాకప్ డెత్కి సంబంధించి తీర్పు. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది మధురై బెంచ్. కోవిడ్ లాక్డౌన్ సమయంలో షాప్ ఓపెన్ చేశారని కొడుకు బెన్నిక్స్ను అరెస్టు చేశారు పోలీసులు. వివరాలు తెలుసుకోవడానికి స్టేషన్కు వెళ్లిన తండ్రి జయరాజ్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కోవిల్పట్టి సబ్ జైల్లో కస్టడీలో తండ్రి కొడుకులున్నారు. కస్టడీలో తండ్రి కొడుకులను పోలీసులు టార్చర్ చేసినట్లుగా తెలిసింది. ఆరోగ్యం విపరీతంగా క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అయితే వెలుబికింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, తమిళనాడు హైకోర్టు ఇచ్చినటువంటి సంచలనమైన తీర్పు ఏంటి, ఏ విధంగా చూడాలి? అందులో పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైంది కదా, అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? తమిళనాడులోని తుత్తుక్కుడి జిల్లా తాలంకుళం ఏదైతే లాకప్ డెత్ కేసులో మదురై సెషన్ కోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా 9 మంది పోలీసులను కూడా మరి ఉరిశిక్ష విధించిన పరిస్థితి కనబడుతోంది. సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ కరోనా సమయంలో జూన్ 2020లో లాకప్ డెత్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున సిబిఐ విచారణ చేసింది. సుదీర్ఘంగా దాదాపు 6 సంవత్సరాల పాటు కూడా సిబిఐ విచారణ చేసి సో దీనికి ఒక ఎండ్ కార్డ్ అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ షాపు తెరిచారనే ఆరోపణలతో ఆ రోజున ఏదైతే జయరాజ్ కావచ్చు, వాళ్ళ కొడుకు బెనిక్స్ కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సో వీరిని తాలంకుళం పోలీస్ స్టేషన్ కు తరలించి రాత్రంతా తీవ్రంగా కొట్టి మరి ఇది చేశారు అని చెప్పేసి అయితే సిబిఐ తేల్చిన పరిస్థితి ఉంది. అప్పట్లో 2020లో ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే తీవ్ర గాయాలతో కోవిల్పట్టి సబ్ జైల్లో ఉన్నటువంటి బెన్నిక్స్ జూన్ 22న అలాగే తండ్రి నెక్స్ట్ డే మరి ఇద్దరు కూడా మరణించడం జరిగింది. దీనికి సంబంధించి మధురైలోని మొదటి అదనపు జిల్లా ఎస్పీ సెషన్ కోర్టు జడ్జి ముత్తుకుమారన్ ఈ తీర్పును వివరించారు. అదే శిక్ష పడిన తర్వాత ప్రస్తుతం ఈ పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కూడా మరి ఇటు వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో 9 మంది కూడా మరి కానిస్టేబుల్ ఎస్ఐలు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే శ్రీధర్ అప్పటి ఇన్స్పెక్టర్ ఆయన ప్రధాన నిందితుడుగా దీంట్లో శిక్ష పడింది. దాని తర్వాత రఘు గణేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈయన కూడా శిక్ష పడింది. దాని తర్వాత బాలకృష్ణన్, వీళ్ళిద్దరు కూడా మొత్తం ముగ్గురు కలిపి సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురికి పడింది. దాంతో పాటు మురుగన్ హెడ్ కానిస్టేబుల్, సాముదొరై హెడ్ కానిస్టేబుల్, ముత్తురాజ్ కానిస్టేబుల్, చెల్లుదొరై కానిస్టేబుల్, వీరపాండియన్ కానిస్టేబుల్, థామస్ ఫ్రానిక్స్ కానిస్టేబుల్, వీళ్ళ 9 మందికి కూడా మరి శిక్ష పడిన పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా అంటే న్యాయం జరిగింది అనేది ఖచ్చితంగా మరి ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మరి స్పందించారు. రాష్ట్రంలో శాంతి తమిళనాడులో పోలీసుల మీద ఇతర కేసుల్లో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా విచారణ దశలో ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. అవి కూడా ఫైనల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఈ కేసుని ఒక రెఫరెన్స్గా తీసుకొని మిగతా కేసులకు సంబంధించి కూడా చర్యలు ఉంటాయి అనేటువంటి మాట కూడా న్యాయవాదులు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అదే చెప్తా ఉన్నారు. ఈ కోర్టు అంటే ఈ తీర్పుకు సంబంధించి కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని సో వాళ్ళు ఏదైనా చేస్తే కనుక అది ఎంతటి వారైనా సరే, అటు పోలీసులు అయినా సరే, లేదంటే పొలిటీషియన్స్ అయినా సరే, వేరే ఇతరత్ర ఎవరైనా సరే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటే శిక్ష తప్పదు అనేది దానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ఏదైనా కొన్ని కేసులు ఉన్నాయో తమిళనాడులో, ఏవైతే కొన్ని కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా త్వరలోనే చట్టం తన పని తను చేసుకోబోతుంది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా కేసులు కూడా ఇప్పుడు ఏదైతే ఈ శిక్ష పడిందో పోలీసులకు, దీని తర్వాత కూడా చాలా కేసులలో కూడా మరి నిందితులందరికీ కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినబడతా ఉన్నాయి మురళి. ఎందుకంటే వీళ్ళు ప్రస్తుతం
9 మంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషల్ గా మద్రాస్ హైకోర్టుకి మరి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఈ తీర్పు ఉందో ఈ తీర్పు దాంట్లో ఒక బెంచ్ ఉంటుంది. మద్రాస్ హైకోర్టులో ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ ఏదైతే మదురై సెషన్ కోర్టు ఉంటుంది, ఆ సెషన్ కోర్టు ప్రస్తుతం ఈ తీర్పునిచ్చింది. అది మరి హైకోర్టు ఎలా తీర్పునిస్తుంది అనేది చూడాలి. దాంతో పాటు ఒకవేళ హైకోర్టు కూడా దాన్ని సమర్థిస్తే మళ్ళీ దాంతో పాటు వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంటది. సుప్రీంకోర్టులో కూడా సేమ్ ఇదే రకంగా మరి ఇది చేస్తే కంటే అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తే సుప్రీంకోర్టు కూడా వాళ్ళు మళ్ళీ రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఏదైతే ఈ కొన్ని అంశాలు ఉంటాయో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మరి క్షమాభిక్ష పెట్టాలంటూ కూడా వేడుకునే అవకాశం ఉంటది. సో ఇట్లా మరి వాళ్ళు తప్పించుకునే కొన్ని అపీల్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి దీంట్లో నిజంగా మరి ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి ఎంతవరకు ఇదవుతుంది, దాంతో పాటు వీళ్ళు మరి ముందుకు వెళ్తారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వీళ్ళ కుటుంబ సభ్యులైతే మంచి అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అయితే జయరాజ్ భార్య సెల్వరాణి మరియు కుమార్తె ఫెర్నిస్ ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. గత 6 ఏళ్లుగా మేము నరకం అనుభవిస్తున్నాము. మా కుటుంబానికి తీరని లోటును ఆ పోలీసులు మిగిల్చారు. సో సరైన శిక్ష పడింది అంటూ కూడా దేవుడు మాకు న్యాయం చేశాడంటూ కూడా కన్నీరు పర్వతం అవుతున్నారు. సో మరి మొత్తం కూడా కొంత ఫ్యామిలీ ప్రస్తుతం అంటే న్యాయం జరిగింది, ఏదేమైనప్పటికీ వాళ్ళు పోయిన వాళ్ళు తిరిగి రారు కాబట్టి న్యాయం జరిగింది అని ఒకవైపు వాళ్ళు అంటా ఉన్నారు. సో ఈ కేసు పైన దేశవ్యాప్తంగా కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో పాటు అంటే సోషల్ మీడియాలో న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. న్యాయం జరగడానికి కొంత లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. కోర్టులు ఖచ్చితమైనటువంటి న్యాయాన్ని చేస్తాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సాతాంకుళం లాకప్ డెత్ కేసులో 9 మందికి ఉరిశిక్ష విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. 2020లో తండ్రి కొడుకుల లాకప్ డెత్ ఘటన అయితే జరిగింది. 9 మంది పోలీసులకు ఈ నేపథ్యంలో మదురై బెంచ్ ఉరిశిక్షను విధించినటువంటి పరిస్థితి ఉంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో షాప్ ఓపెన్ చేశారని కొడుకు బెన్నిక్స్ను అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాలు తెలుసుకోవడానికి స్టేషన్కు వెళ్ళినటువంటి తండ్రి జయరాజ్ను కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిల్పట్టి సబ్ జైల్లో కస్టడీలో తండ్రి కొడుకులను ఉంచారు. కస్టడీలో తండ్రి కొడుకులను పోలీసులు టార్చర్ చేయడంతో ఆరోగ్యం విపరీతంగా క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మృతి చెందడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ కేసు పట్ల ఈ తీర్పుని చూసి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు మాకు న్యాయం జరిగింది అని చెప్తున్నారు.